నర్సీపట్నంలో కూటమిలో జనసేనకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని దానికి ప్రజలకు తెలియజేయాలి, అధిష్టానానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే నర్సీపట్నంలో ఎవరైతే జనసేనలో చురుగ్గా తిరుగుతారో, బాగా పనిచేస్తారో వారి మీద ఏదో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని వెనకలాగే విధంగా కూటమిలో ఉన్న పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ నర్సీపట్నం నుండి పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి ఏదైతే నిన్న అప్పన్న దొరబాబు గారి మీద ఒక మహిళ నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఆవిడ ఇచ్చిన ఎటువంటి ఆధారాలు కూడా పరీక్షించకుండా అప్పన్న దొరగారు మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మేము నర్సీపట్నం పోలీసులను సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరు అప్పన్న దొరబాబు గారి మీద ఎఫ్ఐఆర్ ఏ నాయకులు చెప్తే వేసారో మీరు బహిరంగంగా చెప్పాలి. అదేవిధంగా అప్పన్న దొరబాబు గారు తప్పు చేసినట్టయితే మేమే దగ్గరుండి డబ్బులు ఇప్పిస్తాం, మీరు చూపించండి మాకు ప్రూఫ్స్. ఎవరు చెప్తే కేసు పెట్టారు, ఎవరు చెప్తే ఎఫ్ఐఆర్ వేశారు అని మేము పోలీసులను గట్టిగా అడుగుతున్నాం. ఈ విషయాన్ని మేము ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మా జిల్లా అధ్యక్షులు పంచకల రమేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నర్సీపట్నం కూటమిలో పెద్దలు జనసేనని అణచివేయడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారని చెప్పడంలో ఈ విషయమే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న బైనమూరలి నాతవరంలో కూడా ఆ కుర్రోడిని ఊర్లో తగాదా జరిగితే ఈ రోజు కూడా కేసు పెట్టలేదు. మా జనసేన కుర్రోళ్ళని ఎలక్షన్లో వాడుకున్నారు తప్ప తర్వాత జనసేన కుర్రోళ్ళకి న్యాయం చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మూల్యం పెద్దలు దగ్గరుండి పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డెఫినెట్గా మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే అప్పన్న దొరబాబు గారి మీద ఆ మహిళ కంప్లైంట్ పెట్టిందో వాళ్ళ భర్త గారు అయినటువంటి శేషి గారు 2016 నుండి కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. 2016లో వెళ్ళిపోయిన వ్యక్తి గురించి 2026లో వచ్చి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసి కావాలని రానున్న రోజుల్లో అప్పన్న దొరబాబు గారు మన జనసేనలో ఉన్నత స్థాయిలో ఉండబోతున్నారని చెప్పి ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రయత్నాలు చేసి మీరు జనసేనని ఆపలేరు. నర్సీపట్నంలో ఏదో ఒక రోజు జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా ఆలోచించాలి. మేము మీకు కష్టపడి పనిచేసాం, మీరు మాకేం డబ్బులు ఇచ్చారా చెప్పండి బహిరంగంగా. మీ దగ్గర డబ్బులు తీసుకుని మేము పనిచేసామా చెప్పండి. గెలిచిన తర్వాత మీరు మాకేం చేస్తున్నారో మాకు చెప్పొద్దు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము కష్టపడి పనిచేసిన కుర్రాలని ఈరోజు కూటమిలో మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడలేదు, కూటమి ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడుతున్నాం. దానికి కారణం ఏంటో ఒకసారి పెద్దలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు మీ ఇద్దరే కాదు కుర్రాళ్ళు, మేము కూడా మీ కుర్రాళ్ళమే, మీరు ఆ విధంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ లోపం ఉందో ఇకనైనా సరే సరిదిద్దాలని చెప్పి కూటమి పెద్దలందరికీ కూడా మరొకసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రానున్న రోజుల్లో కాలమే సమాధానం చెప్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. మొన్న సీఏ గారి దగ్గరికి వెళ్తే ఆ మహిళని దొరబాబు గారిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. అమ్మ నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంది తీసుకురా అంటే నా దగ్గర ఆధారాలు లేవండి, కానీ మా ఆయన 2016 వరకు పనిచేయడని చెప్తున్నారు. ఆధారాలు లేకుండా డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తారని చెప్పి సీఏ గారు కూడా ఆవిడని అడగడం జరిగింది. ఆ రోజు సీఏ గారు వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోమని కేసు నోట్ చేశారు. ఇది ఎటువంటి న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. డిఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం. మేము కూడా గవర్నమెంట్లో భాగస్వామే, మేమేం ప్రతిపక్షంలో లేము. అది దృష్టిలో పెట్టుకుని మీ అందరూ మెనగాలని చెప్పి మెసరాలని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. మొన్న వెళ్ళిపోమన్నారు, నిన్న కేసు బుక్ చేశారు. ఇందులో ఎవరు ఒత్తిడితో చేశారో కూడా సీఏ గారు చెప్పాలి, డిఎస్పీ గారు కూడా సమాధానం చెప్పాలి. మేము ఈ విషయం మా మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. 100% మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం.